మాక్ ఛానల్కి స్వాగతం. అడవిలో ఒక చిన్న పిచ్చుక ఉండేది. దాని పేరు చిట్టి. చిట్టి రోజు ఉదయం సూర్యుడు లేవగానే తన మధురమైన గీతంతో అడవిని మేల్కొలిపేది. అడవిలోని జంతువులు, చెట్లు, పుష్పాలు అన్ని చిట్టి పాటకు ఆనందపడేవి. ఒకరోజు ఒక పెద్ద చీమల దండు చిట్టి గూడు దగ్గరకు వచ్చింది. చీమల చిట్టి గూడును చూసి ఇది మాకు కావాలి అని తమలో తాము మాట్లాడుకున్నాయి. చిట్టి భయపడింది, కానీ తన గూడును వదులుకోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు చిట్టి ఒక ఆలోచన తట్టింది. తన స్నేహితులైన తేనెటీగలు, సీతాకోకచిలుకలు, చిన్న ఉడతలను పిలిచింది. మనం కలిసి పనిచేద్దాం అని చెప్పింది. అందరూ కలిసి చీమల దండ దగ్గరికి వెళ్ళి తేనెటీగలు తమ గుండెలతో శబ్దం చేశాయి. సీతాకోకచిలుకలు రంగురంగుల రెక్కలతో చీమల దృష్టిని మరల్చాయి. ఉడతలు చిన్న చిన్న కర్రలతో చీమలను ఆటపట్టించాయి. చిట్టి అంతలో తన అందమైన పాట పాడింది. అది చీమలను కూడా ఆకర్షించింది. చీమల రాని చిట్టి పాటకు మంత్రముగ్ధురాలాయి. చిట్టి, నీ గూడు నీదే, నీ పాట మాకు చాలా నచ్చింది, మేము నీతో స్నేహం చేయాలనుకుంటున్నాము అని అన్నది. అప్పటి నుండి చీమలు చిట్టి స్నేహితులయ్యాయి. అడవిలో రోజు చిట్టి పాటలు, చీమల నృత్యాలతో సందడి నడిచేది. నీతి: సమస్యను ధైర్యంగా, స్నేహభావంతో ఎదుర్కొంటే శత్రువులు కూడా స్నేహితులవుతారు.